అధికారులకు నా నమస్కారాలు. స్టేట్ చంద్రబాబు సీఎం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, మల్లికార్జున నాయుడుకు, మంత్రివర్యులకు, జయచంద్రారెడ్డి గారికి మా ప్రత్యేక నమస్కారాలు. మా 2018 నుంచి కన్న బాధలు పెడుతున్నారు. ఇదివరలో వైసీపీ గవర్నమెంట్లో రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇదే విధంగా గోడలు కట్టి మమ్మల్ని కొట్టి 145 సెక్షన్ ప్రొసీడింగ్స్ సిఆర్పిఎస్ పెట్టి అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టినారు. ఎంఆర్ఓ గారు మాకు లేదు, వాళ్ళ భూమి లేదని తేల్చి మాకు ఇచ్చారు. మళ్ళీ మా దగ్గర కొంత అందరి దగ్గర ఫ్లాట్ల దగ్గర మనిషి కొంచెం డబ్బులు వసూలు చేసుకొని ఆ డబ్బులు తీసుకొని 2/22 కేసు కోర్టులో ఉండే కేసు చల్లామోహన్ అనే అతను విత్డ్రా చేసుకొని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి టీడీపీ నాయకులు ఇతర జిల్లాల నుంచి ప్రోద్బలం చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసుకొని ఇది కోర్టుల ఆస్తి, ఈ ఆస్తి అంతా మనకు మిగిలిపోతుంది. అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లా నుంచి వచ్చి మాకు పలు విధాలుగా ఇబ్బందులు పెడుతూ పలాని సతీష్ అనే అతను మొబిలైజ్ చేసి ఇంతకుముందు కూడా వైసీపీ గవర్నమెంట్లో వచ్చి డబ్బులు తీసుకొని 40 లక్షల రూపాయలు తీసుకొని కేసులు విత్డ్రా చేసి తీసుకొని పోయినాడు. మా డాక్యుమెంట్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. మా డాక్యుమెంట్ ఏ ఒక్కటి కూడా లేకపోయినా కూడా ఈ భూమి అంతా కూడా వదిలేదని మేము సిద్ధము. అసలు చల్లామోహన్ అనే అతను భూమి వారసుడే కాదు. చల్లామోహన్ అనేవాడికి ఎంగటబోయుడు ఆపు చల్లా వెంకటస్వామి, చల్లా సన్నాపు ఎంగటబోయుడు అని ఉన్నది. ఫోన్ ఆఫ్ చేసుకోవాలి, సౌండ్ వస్తుంది. మళ్ళీ చల్లా ఎర్రప్ప ఎంగటబోయుడు అని ఉన్నాడు. కానీ దీంట్లో ఎవరు వారసులు అంటే అసలు వారసుల పేరు చెప్పడు. ఎవరికి పుట్టినాడు, ఎవరికి చేసినాడు, ఎవరు వీళ్ళ వారసులు అనేది చెప్పరు. కానీ మాది 1926లో 1923లో 16 మంది ఇదే దుర్గంటి ఇదే తుమ్మచెట్లపల్లిలో అమ్మినారు 23లో. మళ్ళీ 24లో వచ్చి జంగా ఎల్లారెడ్డి అని అతను కొన్నాడు. జంగా ఎల్లారెడ్డి నుంచి 25లో వచ్చి చిన్న ఒంగూరు సాబ్, చిన్న సైదన్న, కల్లూరు చిన్న సైదన్న ఇద్దరు కలిసి కొన్నారు. మళ్ళీ 1900 ముస్లిం కమ్యూనిటీ అప్పటి నుంచి కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉండదు. దీనికి 1927 అనువు పట్టాలో కూడా పేరు ఉండదు. ఆ పట్టా కూడా వచ్చేపట్లో ఇస్తాను. ఈ డాక్యుమెంట్లన్నీ కూడా మీరు పరిశీలించండి. 19 ప్రతి దానికి కూడా చెక్ బంద్ అనేది ఉండాలి. ప్రతి నెంబరు ప్రతి 23 నుంచి కూడా 62 వరకు కూడా ప్రతి డాక్యుమెంట్కు చెక్ బంద్ అనేది ఉండాలి. 7 డాక్యుమెంట్లు ఉన్నాయి. 7 డాక్యుమెంట్లో చెక్ బంద్ అనేది మాది ఖచ్చితంగా ఉండాలి. మాది యాడ్ కానీ వైలేషన్ కాలేదు. కావాల్సిగానే మా దగ్గరికి వచ్చి డబ్బు డిమాండ్ చేయడము, ఏమిస్తారు చెప్పండి, లేదంటే అర్ధ భూమి ఇవ్వమనడము, మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెట్టడము, బెదిరించడము, ఈ విధంగా కాంపౌండ్ ఇంత ఊర్లో పట్ట పొగులే వచ్చి కాంపౌండ్ వేసినారంటే ఎంత ధైర్యం ఉండాలా. మమ్మల్ని చంపేస్తామని చెప్పి రకరకాలుగా కొట్టడము, ఈ విధంగా చేయడము ఎన్ని చేసినారో ఈ డాక్యుమెంట్లన్నీ మీరు ప్రెస్ వారు అందరూ కూడా 72 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తము 72 ఫ్లాట్ 224 72 మంది బాధ్యతలు మేము ఉన్నాము. చిన్న సన్నకారు చల్లామోహన్, సతీష్, పులివెందుల సతీష్ ఇక్కడ భాగం లేదేమి రాజకీయ బ్రోకర్. ఇప్పుడు 16 నుంచి 18 నుంచి చేసుకున్నారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ రెండో గవర్నమెంట్ మాట్లాడి మళ్ళీ అదే విధంగా వచ్చి 2018లో వచ్చినారు. సతీష్, పీట్ల రవి, పీట్ల స్వామిరెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి కబ్జా చేసి వీళ్ళందరూ కూడా వచ్చి చెప్పు మోహన్ బిడ్డ నా పేరు అశోక్ రాజు. ఇందులో 2019లో 224 లీటర్లో మేము 4 సైట్లు కొనుక్కున్నాము. ఇది కొన్నప్పుడు ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేవు. దాని తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చల్లామోహన్ అనే అతను పులివెందల నుండి కొంతమంది సతీష్, పులివెందల నుండి ఇంకొంతమందిని పిలుచుకొని వచ్చి ఇదే విధంగా కబ్జా చేసి గోడలు కట్టినాడు.
ఆ గోడ కట్టిన తర్వాత మనిషికి ఎంత అనేసి దానికి ఒక అమౌంట్ అని చెప్పి వాళ్ళే పులివెందుల నుండి వచ్చిన వాళ్ళు ఈ వైసీపీ నాయకులు అంతా సెటిల్మెంట్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నాక ఈ చెల్లామోహన్ కుండే 2/22 కేసులో అతను ఇంజక్షన్ ఆర్డర్ను క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత ప్రభుత్వము ఈ డిజాల్వ్ అయిన వెంటనే మళ్ళీ మేము ఇప్పుడు మేము టీడీపీకి సంబంధించిన వాళ్ళమని చెప్తున్నారు. ఇప్పటికి 2 సార్లు వచ్చినారు. మళ్ళీ వాళ్ళు అడగడం ఏమంటే మాకు భూమి కావాలా లేదా ఇంకోటి కావాలని అడగట్లా, మాకు ఫస్ట్ సెటిల్మెంట్ చేయండి, ఏమి ఇస్తారు సెటిల్మెంట్ చేయండి, లేదా మేము ఎంపీని పిలుచుకొస్తాము, ఎంపీ మాట్లాడతాడు, ఎమ్మెల్యే మాట్లాడతాడు అని చెప్తాడారే కానీ వాళ్ళు వచ్చి ముఖాముఖంగా మాట్లాడలేదా మా మీద కేసులు పెట్టి గుండాలను పెట్టి కొట్టించేదానికి 20 మందిని పెట్టి కొట్టించేదానికి ఈ విధంగా టోటల్ కాంపౌండ్ వేసి ఇచ్చేశారు. చల్లామోహన్, సతీష్, ఇంకొంతమంది సామిరెడ్డి, ఈ రవి వాళ్ళ అనుచరులంతా కలిసి ఇచ్చేస్తున్నారు. ఈ పొద్దు నేను ఇక్కడ 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాను. నాకు గవర్నమెంట్ పంచాయతీ అప్రూవల్ ఇచ్చింది. మేము పంచాయతీ అప్రూవల్ డబ్బు కట్టాము. ప్రతి ఒక్క విషయంలోన నేను లీగల్ ఎట్లుంటే అట్లే పోయాను. పంచాయతీ అప్రూవల్ తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నా. ఈరోజు ఇల్లు కూడా కబ్జా చేసి నా భూమిలో నుంచే కరెంటు లాగుతాడు. నా మీద కేసు పెట్టినాడు, రిటర్న్గా నా మీద కేసు పెట్టినాడు. మాకు ఈ ప్రభుత్వం మీద పూర్తి